హాయ్. ఈ వీడియోలో మనం kubectl రన్, kubectl క్రియేట్ మరియు kubectl అప్లై కమాండ్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. kubectl రన్ అనే కమాండ్ నాకు YAML ఫైల్ లేకుండా త్రూ కమాండ్ ద్వారా పాడ్స్, డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడానికి kubectl రన్ అనే కమాండ్ ఉపయోగిస్తాను. సో ఈ కమాండ్స్ ని ఇంపరేటివ్ కమాండ్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ kubectl రన్ తోటి నేను ఒక పాడ్ క్రియేట్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి kubectl రన్ పాడ్ నేమ్ అండ్ -image ఈక్వల్ టు nginx. ఓకే, చెక్ చేయండి. kubectl get pods. సో ఇలా పాడ్ ని క్రియేట్ చేయడానికి మనం kubectl రన్ ఉపయోగించాం. సో దీన్ని ఇంపరేటివ్ కమాండ్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ kubectl delete delete pod and pod name. నెక్స్ట్ kubectl క్రియేట్ మరియు kubectl అప్లై కమాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో kubectl అప్లై అండ్ kubectl క్రియేట్ అనేది ఇంపరేటివ్ ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్, kubectl అప్లై అనేది డిక్లరేటివ్ ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్. సో ఈ డిఫరెన్స్ ఏంటన్నది చూద్దాం మనం. సో నేను ఒక YAML ఫైల్ క్రియేట్, సో లెట్ మీ గో టు డైరెక్ట్లీ vi first pod.yaml. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ మై YAML. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, API వర్షన్ స్పెసిఫై చేసాం, కైండ్ మెటాడేటాలో ఈ పాడ్ యొక్క నేమ్ ఏంటి, సో లేబుల్ అటాచ్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్పెక్ కంటైనర్ కి ఒక నేమ్ ప్రొవైడ్ చేసాము, nginx ఇమేజ్ ని ఉపయోగించుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ kubectl క్రియేట్ కమాండ్ తోటి ఈ పాడ్ క్రియేట్ చేస్తున్నాను. kubectl క్రియేట్ -f first pod.yaml. ఓకే, చెక్ ఇట్. kubectl get pods. సో పాడ్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ పాడ్ కి వేరొక లేబుల్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఉన్న లేబుల్స్ చెక్ చేద్దాం. kubectl get pods -show -labels. ఓకే, ప్రెసెంట్ env ఈక్వల్ టు ప్రొడక్షన్ అనే లేబుల్ ఉంది. సో నేను ఇంకొక లేబుల్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను నా YAML ఫైల్ ని మోడిఫై చేస్తున్నాను. సో లెట్ మీ గో హియర్. సో ఇక్కడ వచ్చేసి స్టేటస్ రన్నింగ్ అని ఇస్తున్నాను. సో sk:wq. సో మళ్ళీ అప్లై చేస్తున్నాను. kubectl క్రియేట్ -f first pod.yaml ఎంటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, సో లేబుల్ అనేది అటాచ్ కావట్లేదు. ఏమని వస్తుంది, మై ఫస్ట్ పాడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో నేను ఈ పాడ్ ని kubectl క్రియేట్ కమాండ్ తో క్రియేట్ చేశాను. సో మనకెందుకు ఇలా వస్తుంది అంటే, సో మనం ఎప్పుడైతే kubectl క్రియేట్ కమాండ్ టైప్ చేసామో, సో kubectl అనేది API సర్వర్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది పాడ్ ని క్రియేట్ చేయమని. సో API సర్వర్ అన్నది etcd తోటి కమ్యూనికేట్ అయ్యి etcd లో ఈ పాడ్ డేటా ఉందా లేదా అన్నది చెక్ చేసి, పాడ్ కి సంబంధించిన డేటా లేకపోతే
మనకి పాడ్ అనేది క్రియేట్ చేస్తుంది త్రూ షెడ్యూలర్ హెల్ప్ తోటి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ పాడ్ని క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ టైం నేను YAML ఫైల్ని మోడిఫై చేసి లేబుల్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఆల్రెడీ పాడ్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే YAML ఫైల్ మోడిఫై చేసి kubectl క్రియేట్ అని టైప్ చేస్తారో, సో అది API సర్వర్ తోటి కమ్యూనికేట్ అయ్యి API సర్వర్ అన్నది పాడ్ని క్రియేట్ చేయమని చెప్తుంది హెచ్సిడిలో డేటా స్టోర్ చేయడానికి. హెచ్సిడి ఆల్రెడీ పాడ్ అనేది ఈ సర్వర్లో ఎగ్జిస్ట్ అయిందని రిప్లై మనకి బ్యాక్ ఇస్తుంది. సో అందువల్ల మనకి కొత్త పాడ్ క్రియేట్ చేయలేకపోతున్నాం. సో చెక్ చేద్దాం అది మాన్యువల్గా. సో kubectl get pods -o YAML. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎనాటేషన్లో ఏముంది మనకి, సో ఈ పాడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ట్ కాన్ఫిగరేషను ఏం అటాచ్ చేసామన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. సో ఇక్కడ మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి మన క్యూబర్నెటిస్ యొక్క ఆ పాడుకు సంబంధించిన లైవ్ కాన్ఫిగరేషన్. సో మన లోకల్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ లైవ్ కాన్ఫిగరేషన్లో లాట్ ఆఫ్ వాల్యూస్ అనేవి యాడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఎనానిటేషన్స్లో అబ్జర్వ్ చేస్తే సో లాస్ట్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం ఎప్పుడైతే kubectl క్రియేట్ అనే కమాండ్ టైప్ చేస్తామో, సో అది వచ్చేసి ఆల్వేస్ API సర్వర్ తోటి కమ్యూనికేట్ అయ్యి API సర్వర్ అనేది హెచ్సిడి తోటి కమ్యూనికేట్ అయ్యి సో పాడ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే కొత్త పాడ్ క్రియేట్ చేస్తుంది. పాడ్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆల్రెడీ ద పాడ్ ఎగ్జిస్ట్ అని చెప్పి రిప్లై ఇస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ kubectl క్రియేట్ కమాండ్. ఓకే, సో ఆల్వేస్ లోకల్ కాన్ఫిగ్ అనేది లైవ్ కాన్ఫిగ్ తోటి కమ్యూనికేషన్ అన్నది జరగదు. ఇక్కడ ఆల్వేస్ API సర్వర్ తోటే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ kubectl అప్లై కమాండ్. ఓకే, delete kubectl delete -f first pod.yaml ఎంటర్. ఓకే, పాడ్ అనేది డిలీట్ అయింది. kubectl get pods. ఓకే, నెక్స్ట్ vi first pod.yaml. సో దిస్ ఈస్ మై YAML ఫైల్. సో నేను ఇప్పుడు ఈ పాడ్ క్రియేట్ చేస్తాను kubectl అప్లై కమాండ్. kubectl అప్లై ఓపెన్ vi first pod.yaml. రిమూవ్ చేస్తున్నాను. సో క్రియేట్ kubectl అప్లై -f first pod.yaml ఎంటర్. సో kubectl get pods. సో పాడ్ అనేది క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ మై లోకల్ కాన్ఫిగరేషన్. ఓకే, లైవ్ కాన్ఫిగరేషన్ చూడటానికి కమాండ్ kubectl get pods -o YAML. ఓకే, 5+ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సో ఇక్కడ మనకి అప్లై చేసినప్పుడు మనకి సో లాస్ట్ అప్లైడ్ కాన్ఫిగరేషన్ కూడా యాడ్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ యువర్ లోకల్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది మన లోకల్ కాన్ఫిగరేషన్. అదే kubectl క్రియేట్ కమాండ్ తో టైప్ చేస్తే లోకల్
లాస్ట్ అప్లైడ్ కాన్ఫిగరేషన్ అన్నది యాడ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ నేను లేబుల్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, vi ఫస్ట్ pod.yaml ఇన్సర్ట్ ఓకే, స్టేటస్ కోలన్ రన్నింగ్ wq. ఓకే, నెక్స్ట్ kubectl apply -f ఫస్ట్ pod.yaml. ఓకే, సి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో లేబుల్ అన్నది అటాచ్ అయింది. kubectl get pods -show -labels labels. సో అటాచ్ అయిందా లేబుల్. సో మనం ఎప్పుడైతే kubectl అప్లై కమాండ్ వాడతామో అది వచ్చేసి మన లైవ్ కాన్ఫిగరేషన్ తోటి కమ్యూనికేట్ అయ్యి లాస్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో దానితో చెక్ చేసుకొని మన చేంజెస్ అన్నవి అప్లై చేస్తుంది. అదే క్రియేట్ కమాండ్తో చేసినప్పుడు లాస్ట్ కాన్ఫిగరేషన్ అనేది లైవ్ కాన్ఫిగరేషన్లో ఉండదు కాబట్టి మనకి ద పాడ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది. ఎందుకంటే క్రియేట్ కమాండ్తో రన్ చేసినప్పుడు అది డైరెక్ట్గా ఏపీఐ సర్వర్ తోటి కమ్యూనికేట్ అవుతుంది, నాట్ విత్ లైవ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో క్రియేట్ కమాండ్కి అప్లై కమాండ్కి దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో క్రియేట్ కమాండ్ అనేది జనరల్గా టెస్టింగ్ పర్పస్కి మీరు లోయర్ ఎన్విరాన్మెంట్లో ఏమైనా వాడాలి అనుకుంటే అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో ఆల్వేస్ kubectl అప్లై కమాండే యూజ్ చేస్తాం. ఎందుకంటే మన ఎగ్జిస్టింగ్ పాడ్స్కి మనం మన చేంజెస్ అప్లై చేయాలనుకుంటున్నాము. సో దట్ రీజన్ kubectl అప్లై కమాండ్ అనేది లైవ్ కాన్ఫిగరేషన్ని మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ kubectl క్రియేట్ అండ్ kubectl అప్లై కమాండ్. మళ్ళీ ఇంకొకసారి kubectl క్రియేట్ కమాండ్ ఆల్వేస్గా ఏపీఐ సర్వర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యి HCDలో ఆ ఎంట్రీ అన్నది ఉందో లేదో చెక్ చేసుకొని ఎంట్రీ అన్నది లేకపోతే పాడ్ అన్నది క్రియేట్ చేస్తుంది. ఆ పాడ్కి సంబంధించిన ఎంట్రీ కనుక ఉంటే ఆల్రెడీ ద పాడ్ ఈస్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, అదే kubectl అప్లై కమాండ్ అయితే అది మన యొక్క లైవ్ కాన్ఫిగరేషన్స్ తోటి చెక్ చేసుకొని మనం ఏదైతే మోడిఫికేషన్స్ మన YAML ఫైల్లో మెన్షన్ చేసామో దాన్ని అప్లై చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ kubectl అప్లై అండ్ kubectl క్రియేట్ కమాండ్. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను vi ఫస్ట్ pod.yamlలో ఇంకొక లేబుల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని, లైక్ ఈ పాడ్ వచ్చేసి టెస్ట్ పాడ్ అని. ఓకే, సేవ్ wq. ఇప్పుడు నేను ఈ YAML ఫైల్ని రన్ చేస్తే ఏం చేంజెస్ అప్లై అవుతాయి ఈ పాడ్కి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో యూ కెన్ డూ kubectl diff ఓకే, kubectl diff -f ఫస్ట్ pod.yaml ఎంటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏమో యాడ్ అవుతుంది. నేను ఈ YAML ఫైల్ రన్ చేస్తే టెస్ట్ అనే లేబుల్ యాడ్ అవుతుంది. ఓకే, చెక్ చేయండి కావాలంటే kubectl get pods -show -labels. సో ఇక్కడ మనకి టెస్ట్ అనేది లేబుల్ లేదు. సో నేను ఎప్పుడైతే kubectl అప్లై -f ఫస్ట్ pod.yaml అన్నాను ఆ లేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, పాడ్ ఈక్వల్ టు టెస్ట్ అనేది క్రియేట్ అయింది కదా. ఓకే, సో నెక్స్ట్ అలాగే va ఫస్ట్ pod.yaml.
సో నేను వచ్చేసి ఈ లేబుల్ను డిలీట్ చేస్తున్నాను. q. సో నేను ఇప్పుడు డిఫ్ చేస్తాను. kubectl diff -f first pod.yaml. సో ఇక్కడ చూడండి ఏమొస్తుంది. సో ఈ స్టేటస్ కోలన్ రన్నింగ్ అనే లేబుల్ రిమూవ్ అవుతుంది ఈ పాడ్ రన్ ఈ YAML ఫైల్ రన్ చేస్తే అని డిస్ప్లే చేస్తుంది. మనకి చెక్ చేయండి కావాలంటే kubectl get pods --- show label. ఇప్పుడు మనకి స్టేటస్ కోలన్ ఈక్వల్ టు రన్నింగ్ అనే లేబుల్ అటాచ్ అయ్యింది పాడ్ కి. నేను ఎప్పుడైతే kubectl apply -f first pod.yaml అని టైప్ చేశాను, ఆ లేబుల్ అనేది రిమూవ్ అవుతుంది. చెక్ ఇట్. సో లేబుల్ అనేది రిమూవ్ అయింది. సో ఇలా kubectl diff అనే కమాండ్ సో ఆ డిఫరెన్స్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ kubectl apply అండ్ kubectl create కమాండ్ యొక్క డిఫరెన్స్. ఓకే, బాయ్.